మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు నామమున మీ అందరికీ వందనములు. ఇశ్రాయేలు ప్రజలు దేవుడు వారికి వాగ్దానం చేసినటువంటి కనాను దేశాన్ని స్వాధీనపరుచుకున్నటకై యోర్దాను నదిని దాటి కనాను దేశంలో ప్రవేశించి ఉండగా మొదటగా యెరికో పట్టణాన్ని జయించినట్లుగా మనం చూస్తాము. ఆ యెరికో పట్టణము చాలా బలమైన పట్టణము, బలమైన రక్షణ గోడలు కలిగిన పట్టణంగా మనం చూస్తాము. ఎంతో అతి సునాయాసంగా యెరికో పట్టణాన్ని ఇశ్రాయేలు ప్రజలు జయించినట్లుగా మనం చూస్తాము. దాని తర్వాత హాయి అనేటువంటి ఒక చిన్న పట్టణం మీద ఇశ్రాయేలు ప్రజలు చాలా ఘోరంగా ఓడిపోవటాన్ని, అక్కడ ఇశ్రాయేలు ప్రజలు మరణించటాన్ని మనం చూస్తాము. ఎందుకు ఇలా జరిగింది అని గనక మనం చూస్తే ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయం 19వ వచనంలో ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఏమని ఆజ్ఞాపిస్తున్నాడంటే, దేవుడు మీ పితరులకు ఆజ్ఞాపించినటువంటి ఆ మంచి దేశాన్ని గనక మీరు స్వాధీనపరచుకోవాలి అంటే మీరు యెహోవా దృష్టికి యథార్థమైనది ఉత్తమమైనది చేయాలి. అప్పుడే మీరు కనాను దేశంలో ప్రవేశించి కనాను దేశాన్ని స్వాధీనపరచుకొనగలరు అని ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. యెహోవా మాటను ఆజ్ఞను తూచా తప్పకుండా పాటించి ఇశ్రాయేలు ప్రజలు యెరికోను అతి సునాయాసంగా అతి సులువుగా జయించారు. అయితే అక్కడ దేవుని ఆజ్ఞను మీరినందు చేత యెరికో పట్టణం కంటే ఎన్నో రెట్లు అన్ని విషయాల్లో బలహీనమైన హాయి పట్టణం చేతిలో ఓడిపోవటాన్ని మనం అక్కడ చూస్తాము. అలాగే క్రైస్తవులమైన మన జీవితాల్లో కూడా తరచుగా మనకు ఓటములు ఎదురవుతూ ఉంటాయి. క్రైస్తవులమైన మనము చాలాసార్లు యేసు ప్రభు ఇచ్చిన ఆజ్ఞలను చేబూని అడుగుతూ ఉంటాం. దేవా, నన్నెన్నడూ నీవు విడవనని వాగ్దానం ఇచ్చావు కదా, అడుగుడి మీకు ఇవ్వబడును అన్నావు కదా, ఇదిగో అడుగుతున్నాం, మీ వాగ్దానాన్ని చేబూని అడుగుతూ ఉన్నాం, మాకు సహాయం చేయండి అని మనం అడుగుతూ ఉంటాం. అలా అడిగినప్పటికీ కూడా మన జీవితాల్లో చాలా సందర్భాల్లో దేవుని సహాయము మనకు లభించకపోగా చాలా పరిస్థితుల్లో మనం ఓడిపోతూ ఉంటాం. చాలా పరిస్థితుల్లో భయాందోళనలు మనల్ని చుట్టుముడుతూ ఉంటాయి. కారణం ఏమిటి? ఎప్పుడైనా మీరు ఆలోచించారా? మనము మన దైనందిన జీవితాల్లో ఓడిపోవటం మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారికి ఇష్టమా? యేసు ప్రభువు నమ్మని అన్య జనాంగం ముందర మనము ఓడిపోయిన వారంగా, కృంగిపోయిన వారంగా, నిందలకు పాలైన వారంగా, హాస్యాస్పదంగా, సామతాస్పదంగా దేవుడు మనల్ని ఉంచడం ఆయనకి ఇష్టమా? మీరు ఎప్పుడన్నా ఆలోచించారా? మన భారతదేశం తరఫున ఇండియన్ క్రికెట్ టీం ఇంగ్లాండ్లో టెస్ట్ మ్యాచ్లను ఆడుతూ ఉంది. మన యొక్క ఇండియన్ క్రికెట్ జట్టు ఇంగ్లాండ్లోకి వెళ్ళి టెస్ట్ మ్యాచ్లు ఆడాలంటే BCCI ఎంతో ఖర్చు పెట్టి ఉంటుంది. ఇలా ఎంతో ఖర్చు పెట్టి వారిని ఇంగ్లాండ్ పంపించి, మీరు ఇంగ్లాండ్ చేతిలో ఓడిపోయి రాండి, మన ఇండియన్ జట్టును ఇంగ్లాండ్కు పంపిందంటారా? లేదు కదా. మీరు వెళ్ళి ఇంగ్లాండ్లో విజయం సాధించి దేశం గర్వపడేలా, ప్రతి క్రికెట్ అభిమాని తలెత్తుకునేలా మీరు చేయండి అనే ఉద్దేశంతోనే మన ఇండియన్ టీంను ఇంగ్లాండ్కు పంపించింది. మరి అలాగే మన కొరకు ప్రాణం పెట్టినటువంటి మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు ప్రాణం పెట్టవలసి వస్తే సంతోషంగా తన ప్రాణమును పెట్టినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు, తన ప్రాణము కంటే ఎక్కువగా మనల్ని ప్రేమించినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఈ యొక్క భూలోకంలో యేసుక్రీస్తు ప్రభువును ఎరగని అన్య జనాంగం ముందర మనం ఓడిపోయిన వారంగా, బలహీనపడిన వారంగా, నలుగురు చెప్పుకొని నవ్వుకునే విధంగా మన జీవితాలు ఉండటానికి ఆయన ఎంత మాత్రం కూడా ఇష్టపడాడు. సరే, మంచిదయ్యా, మీరు బాగానే అంటున్నారు. మరి క్రైస్తవమైన మా జీవితాల్లో ఈ ఓటములు ఎందుకు ఎదురవుతున్నాయి? ఎందుకు మేము ఓడిపోతున్నాం? అయితే దేవుని వాక్యము ప్రతి ప్రశ్నకు సమాధానం ఇస్తుంది. దేవుని వాక్యాన్ని గనక మనం తెలుసుకొని మన జీవితాలను ఆ వాక్యానికి అనుగుణంగా మార్చుకుంటే దేవుడు నీ ఉన్న పరిస్థితుల్లో నుండి నిన్ను విడిపించడము,
నీ జీవితం యొక్క స్థితి గమనాన్ని మార్చడము ఆయనకు చాలా అల్పమైన సంగతి అనే విషయాన్ని ఈరోజు వాక్యం ద్వారా మీరు గ్రహించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు చూడండి 2వ రాజుల గ్రంథము 3వ అధ్యాయము 1 నుండి 11 వచనాలను గనక మనం గమనిస్తే, అహాబు కుమారుడైన యెహోరాము యూదారాజైన యెహోషాపాతు ఏలుబడిలో 18వ సంవత్సరమందు షోమ్రోనులో ఇశ్రాయేలు వారికి రాజై 12 సంవత్సరములు ఏలెను. ఇతడు తన తల్లిదండ్రులు చేసిన ప్రకారము చేయక తన తండ్రి నిలిపిన బయలుదేవతా స్తంభమును తీసివేసెను. కానీ యెహోవా దృష్టికి చెడుతనము చేయుట మానకుండెను. ఇశ్రాయేలు వారు పాపము చేయుటకు కారకుడగు నెబాతు కుమారుడైన యెరోబాము చేసిన పాపములను విడువక చేయుచునే వచ్చెను. మోయాబు రాజైన మేష అనేకమైన మందలు గలవాడై 1,00,000 గొర్రె పిల్లలను బొచ్చుగల 1,00,000 గొర్రె పొటేళ్లను ఇశ్రాయేలు రాజునకు పన్నుగా ఇచ్చుచుండువాడు. అయితే అహాబు మరణమైన తర్వాత మోయాబు రాజు ఇశ్రాయేలు రాజు మీద తిరుగుబాటు చేయక యెహోరాము షోమ్రోనులో నుండి బయలుదేరి ఇశ్రాయేలు వారినందరినీ సమకూర్చెను. యూదారాజైన యెహోషాపాతునకు వర్తమానం పంపి, మోయాబు రాజు నా మీద తిరుగుబాటు చేసి ఉన్నాడు, నీవు వచ్చి నాతో కూడా మోయాబీలతో యుద్ధము చేసేదవా అని అడుగగా, అతడు, నేను నీ వాడనై ఉన్నాను, నా జనులు నీ జనులే, నా గుర్రములు నీ గుర్రములే, నేను బయలుదేరి వచ్చేదనని ప్రత్యుత్తరమిచ్చెను. మనము ఏ మార్గమున పోదుమని యెహోషాపాతు అడగగా, అతడు ఎదోము అరణ్య మార్గమున పోదుమని చెప్పెను. ఇశ్రాయేలు రాజును యూదారాజును ఎదోము రాజును బయలుదేరి 7 దినముల చుట్టూ తిరిగిన తర్వాత వారితో కూడానున్న దండువారికి పశువులకును నీళ్లు లేకపోయెను. ఇశ్రాయేలు రాజు కటకట 3 రాజులమైన మనలను మోయాబీల చేతికి అప్పగింపవలెనని యెహోవా మనలను పిలిచెననగా, యెహోషాపాతు అతని ద్వారా మనము యెహోవా యొద్ద విచారణ చేయుటకు యెహోవా ప్రవక్తలలో ఒక్కడైనను ఇచ్చట లేడా అని అడిగాను. అంతటా ఇశ్రాయేలు రాజు సేవకులలో ఒకడు, ఏలియా చేతుల మీద నీళ్లు పోయిచూ వచ్చిన షాషాతు కుమారుడైన ఎలీషా ఇక్కడ ఉన్నాడని చెప్పగా, మరియు 16, 17, 18 వచనములు చదువుకుందాం. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ లోయలో చాలా గోతులను త్రవ్వించుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, గాలియే గాని వర్షమే గాని రాకపోయినను మీరును మీ మందలను మీ పశువులను త్రాగుటకు ఈ లోయ నీళ్లతో నిండెను. ఇది యెహోవా దృష్టికి అల్పమే. ఆయన మోయాబీలను మీ చేతికి అప్పగించును. ఇంతవరకు మనం చదువుకున్న వాక్య చరిత్ర ఏంటంటే, అహాబు ఇశ్రాయేలు రాజ్యం మీద పరిపాలన చేస్తున్నప్పుడు మోయాబు దేశము ఇశ్రాయేలు దేశానికి పన్నిచ్చు దేశంగా ఉండింది. అయితే అహాబు మరణమైన తర్వాత మోయాబు దేశము ఇశ్రాయేలు దేశం మీద తిరుగుబాటు చేసి ఇశ్రాయేలు దేశానికి ఎటువంటి పన్ను చెల్లించట్లేదు. ఇటువంటి స్థితిలో యెహోరాము ఇశ్రాయేలు దేశానికి రాజుగా నియమించబడ్డాడు. ఇతడు రాజయ్యాక మోయాబీయులు మనకు పన్నియట్లేదని ఇశ్రాయేలీయులందరినీ సమకూర్చి యుద్ధానికి సిద్ధమవుతాడు. ఆ యుద్ధంలో యెహోషాపాతు సహాయాన్ని కోరుకొని ఇశ్రాయేలు రాజు, యూదా రాజైన యెహోషాపాతు, ఎదోము రాజు 3 కలిసి మోయాబు దేశం మీదికి యుద్ధాన్ని వెళ్ళటాన్ని మనం చూస్తూ ఉన్నాం. వారి యుద్ధ ప్రణాళికలో చుట్టూ తిరిగి మోయాబు దేశం మీద దాడి చేయాలని నిర్ణయించుకున్నారు. ఆ ప్రయత్నంలో చుట్టూ తిరిగి వెళుతూ ఉంటే ఒక లోయలో వారికి నీళ్లు దొరకనందువలన వారు, వారి పశువులు మరణించేటువంటి భయంకరమైన పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. అయితే మనం ఇక్కడ చూస్తున్నటువంటి యూదా రాజైన యెహోషాపాతు కావచ్చు, ఇశ్రాయేలు రాజైన యెహోరాము కావచ్చు, మరి ఇశ్రాయేలు దేవుడు ఏర్పరచుకున్న జనాంగమే. అయినప్పటికీ వారి జీవితంలో ఒక గొప్ప ప్రమాదాన్ని ఇప్పుడు ఎదుర్కొంటూ ఉన్నారు. యుద్ధము చేయకుండానే ఓడిపోయేటువంటి పరిస్థితి వచ్చింది. ఈ యొక్క 2 రాజులు కూడా యెహోవా దేవుడు ఏర్పరచుకున్నటువంటి
సంతానం నుంచి వచ్చిన వారే. మరి యెహోవా దేవుడు ఏర్పరచుకున్నటువంటి సంతానం నుంచి వచ్చిన ఇద్దరు రాజులు యుద్ధానికి వెళుతుంటే, యుద్ధము చేయకుండానే నీళ్లు లేక ఒక లోయలో ఒక భయంకరమైన దిక్కులేని చావు చచ్చేటువంటి పరిస్థితి వారికి ఎందుకు ఎదురైందంటారు? మనం గనక జాగ్రత్తగా ఆలోచించినట్లయితే ఈ యొక్క చరిత్ర మనకెన్నో ఆత్మీయ పాఠాలని నేర్పిస్తుంది. ఇక్కడ మనకు కనపడుతున్నటువంటి ఇశ్రాయేలు రాజైన యెహోరాము, యూదా రాజైన యెహోషాపాతు, వారిద్దరూ కలుపుకున్నటువంటి ఎదోము రాజు, ఈ ముగ్గురు రాజులు మన జీవితంలో ఉండకూడనటువంటి 3 స్వభావాలను మనకు తెలియజేస్తా ఉంది. 3 స్వభావాలే దేవుని వద్ద నుండి మనకు సహాయం రాకుండా అడ్డుగా నిలుస్తూ ఉన్నాయి. మొదటగా మనము యూదా రాజైన యెహోషాపాతును గనక గమనించినట్లయితే, వాస్తవికంగా ఈ యుద్ధానికి యూదా రాజైన యెహోషాపాతుకు ఎటువంటి సంబంధం లేదండి. యెహోషాపాతు చరిత్రను గనక మనం చూస్తే, 2 దినవృత్తాంతముల గ్రంథము 17వ అధ్యాయంలో ఇతని చరిత్ర చాలా ఘనంగా ప్రారంభమవుతుంది. ఇతడు తన తండ్రి అయిన ఆసా వలె, దావీదు వలె యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించిన వాడుగా, తద్వారా దేవుని సహాయం అతనికి అంది అతడు బలపడిన వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాము. ఇతడు తన జీవితంలో పదే పదే చేస్తూ వచ్చిన పొరపాటు ఏంటంటే, ఇశ్రాయేలు దేశం చేసే కొన్ని యుద్ధాలలో ఆ దేశానికి సపోర్టుగా వెళ్ళటం, ఆ దేశంతో కొన్ని వాణిజ్య ఒప్పందాలు చేసుకోవటం వంటి విషయాల్లో తప్పు చేసి అనేకమైన ప్రమాదాల్ని ఈ యొక్క యెహోషాపాతు రాజు కొని తెచ్చుకున్నట్లుగా మనం చూస్తాము. మరి ఇప్పుడు మీకు ఒక సందేహం రావచ్చు, ఇశ్రాయేలు దేశం చేస్తున్న యుద్ధానికి సపోర్టుగా వెళ్తే యెహోవా దేవుని సహాయము యూదా దేశపు రాజైన యెహోషాపాతుకు ఎందుకు రాదు అని మీరు అడగవచ్చు. ఇశ్రాయేలు దేశానికి దేవుడు కూడా యెహోవా దేవుడే కదా, మరి అలాంటప్పుడు యూదా దేశపు రాజు ఇశ్రాయేలు దేశానికి సహాయం చేస్తే తప్పేంటి అని మీరు ప్రశ్నించవచ్చు. అయితే ఇశ్రాయేలు దేశానికి దేవుడు, యెహోవా దేవుడు అనేది ఒక పేరుకు మాత్రమే అంకితమైపోయింది. ఇశ్రాయేలు దేశంలో కనుక అప్పుడు చూస్తే మనము అడుగడుగున బయలు దేవత విగ్రహారాధన కనిపిస్తూ ఉంది. అన్య మతాల బలిపీఠాలు అక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఇశ్రాయేలు దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజులు కూడా విగ్రహారాధికులైపోయి ప్రజల్ని విగ్రహారాధన వైపు మళ్లిస్తున్నటువంటి వారుగా ఉంటున్న కారణం చేత యెహోవా దేవుడు ఇశ్రాయేలు దేశమందు ఆనందించట్లేదు. పైగా ఇశ్రాయేలు దేశం వైపు చూస్తే యెహోవా దేవుని కోపము దిగి వస్తున్నట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు. మరి వారు చూడటానికి యెహోవా దేవుని సేవిస్తున్న ప్రజలుగానే ఉన్నారు, కానీ వారి మనసులో యెహోవా దేవునికి స్థానం లేదు కాబట్టి, వారి దేశంలో యెహోవా దేవునికి స్థానం లేదు కాబట్టి, యెహోవా దేవుడు ఇశ్రాయేలు దేశానికి సహాయం చేయటానికి సంపూర్ణంగా ఇష్టం లేని దేవుడుగా ఉన్నాడని మనం అర్థం చేసుకోవాలి. మరి యెహోవా దేవుడు ఆనందించినటువంటి దేశానికి యెహోషాపాతు సహాయం చేయటానికి వెళితే దేవుని సహాయం ఎక్కడి నుంచి అందుతుందండి? మీరు ఆలోచించండి. మరి ఇటువంటి పొరపాట్లు పదే పదే యెహోషాపాతు రాజు చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మొదటి రాజుల గ్రంథము 22వ అధ్యాయంలో కనుక మనం చూస్తే, అప్పుడు ఇశ్రాయేలు దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి ఆహాబు ఈ యొక్క యూదా రాజైన యెహోషాపాతుతో పాటు సిరియనులతో యుద్ధం చేయటానికి మాకు సహాయం చేస్తావా, మాతో కూడా వస్తావా అన్నప్పుడు యెహోషాపాతు మరి యెహోవా దేవుని యొద్ద విచారించకుండానే, ఆయన సెలవు లేకుండానే, తడువు లేకుండా నేను నీతో వస్తాను, నా జనులు నీ జనులే, నా గుర్రములు నీ గుర్రములే అని ఇశ్రాయేలు దేశపు రాజుకు వాగ్దానం చేసి ఆ యుద్ధంలో పాల్గొంటాడు. ఇలాగో పాల్గొన్నటువంటి ఈ యొక్క యూదా రాజైన యెహోషాపాతు గొప్ప ప్రాణాపాయకరమైన పరిస్థితుల్లో చిక్కుకొని ప్రాణ భయముతో కేకలు వేసేటువంటి స్థితిని
ఆ యొక్క 22వ అధ్యాయంలో మనం చూస్తాము. ఒక మాటలో చెప్పాలంటే యెహోవా దేవుని వద్ద విచారించకుండా ఆయన తీసుకున్న నిర్ణయము, యెహోవా దేవుడు ఏ వ్యక్తుల యందైతే ఆనందించట్లేదో, ఏ దేశమందైతే ఆనందించట్లేదో ఆ దేశానికి సహాయం చేయడానికి వెళ్ళి చావు అంచుల వరకు వెళ్ళి వచ్చిన స్థితిని మనం 22వ అధ్యాయంలో మనం చూస్తామండి. మరి అంతటితో గుణపాఠం తెచ్చుకున్నాడా? లేదు. మరి అహాబు కుమారుడైన అహజ్యాతో కూడా ఒక వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకుంటున్నట్టుగా మొదటి దినవృత్తాంతంలో గ్రంథము 20వ అధ్యాయము 35-37 వచనాల్లో మనం చూడవచ్చు. ఇక్కడ కూడా అహజ్యా రాజు చాలా దుర్మార్గంగా ఇశ్రాయేలు దేశాన్ని పరిపాలిస్తున్నాడు. యెహోవా దేవుని గురించిన భయము కానీ, యెహోవా దేవుని గురించిన ఆలోచన కూడా అతనికి లేదు. ఇంతటి భయంకరమైన రాజుతో యెహోషాపాతు ఒక వాణిజ్య ఒప్పందాన్ని చేసుకుంటూ ఉన్నాడు. ఈ వాణిజ్య ఒప్పందంలో భాగంగా తర్షీషునకు ఓడలు పంపాలని నిర్ణయించుకున్నారు. అయితే అప్పుడే అక్కడ దేవుని ప్రవక్త యెహోషాపాతును హెచ్చరించినప్పటికీ యెహోషాపాతు వినలేదు. తద్వారా అక్కడ వారి వాణిజ్య ఒప్పందంలో మరి వారు తర్షీషుకు పోటకు వారు చేసుకున్నటువంటి ఓడలు బద్దలైపోయేటువంటి స్థితిని మనం అక్కడ చూస్తాము. మరి తర్వాత గనక ఇప్పుడు మనం 2 రాజుల గ్రంథం 3వ అధ్యాయంలో మనం చూసుకున్నట్లుగా ఇశ్రాయేలు రాజైన యెహోరాముతో యుద్ధానికి వస్తావా అంటే అతడు మళ్ళీ యెహోవా దేవుని యొద్ద విచారణ చేయకనే వెంటనే నేను వస్తాను, నేను నీ వాడను, నా జనులు నీ జనులే, నా గుర్రములు నీ గుర్రములే అని ఈ యొక్క ఇశ్రాయేలు దేశపు రాజైన యెహోరాముకు మాట ఇస్తూ ఉన్నాడు, వాగ్దానం చేస్తూ ఉన్నాడండి. మొదటి 2 భాగాల నుండి యెహోషాపాతు ఏమి గుణపాఠాలను నేర్చుకున్నట్లు ఏమీ నేర్చుకోలేదు. ఇప్పుడు మళ్ళీ అలాగే బయలుదేరి వెళ్తూ ఉన్నాడు. ఇప్పుడు మనం చదువుకున్నట్లుగా 2వ రాజుల గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనంలో తాగటానికి నీళ్లు లేక దిక్కులేని చావు చావవలసిన పరిస్థితి అక్కడ యూదా రాజైన యెహోషాపాతు ఎదుర్కొంటున్నాడండి. ఎంత బాధాకరమైన విషయం. ఈ యొక్క యెహోషాపాతు రాజు యొక్క జీవితము క్రైస్తవులమైన మన ఆత్మీయ జీవితాలను ఎలా హెచ్చరిస్తూ ఉందంటే, లోకముతో మీరు రాజీ పడొద్దు అనేటువంటి విషయాన్ని మనల్ని హెచ్చరిస్తుంది. ఇంతవరకు మనం చెప్పుకున్న యెహోషాపాతు రాజు యొక్క జీవితము ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే లోకముతో మీరు రాజీ పడవద్దు అనేటువంటి విషయాన్ని క్రైస్తవుల్ని హెచ్చరిస్తుందండి. మన క్రైస్తవ జీవితాల్లో ఎందుకు ఓటమి ఎదురవుతుందంటే, క్రైస్తవులమైన మనము అనేకమైన విషయాల్లో లోకంతో రాజీ పడిపోతూ ఉంటాం. మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం, మన బంధువులు రక్త సంబంధికుల పెళ్లిల్లో లోకంతో రాజీ పడిపోతూ ఉంటాం. అనగా అక్కడ దేవుడు ఏ అన్య ఆచారాలకు, ఏ విగ్రహారాధనలకైతే దూరంగా ఉండమన్నాడో మనం వాటికి దూరంగా ఉండలేకపోతున్నాం. అంతవరకు మన క్రైస్తవ భక్తి విశ్వాసాలు ఘనంగానే కొనసాగుతున్నాయి. దేవుడు మనల్ని ఉంచిన స్థానిక సంఘాల్లో ఒక కీలకమైన సభ్యుల్లాగానే మనం ఎదుగుతూ ఉన్నాం. దేవుడు మనం అడిగినేటివి మనకు దయచేస్తూ ఉన్నాడు, సహాయం చేస్తూ ఉన్నాడు. యెహోషాపాతు రాజు అయినటువంటి తొలి దినాల్లో దేవుని సహాయం యెహోషాపాతుకు ఏ విధంగా అందిందో మనకు కూడా దేవుని సహాయం అందుతూ ఉంది. మనం అదే విధంగా బలపడుతూ ఉన్నాం. కానీ మన బంధువుల పెళ్లికో, రక్త సంబంధికుల పెళ్లికో వెళ్ళి వారు బలవంతం చేశారనో మరి ఏ విధ కారణం చేతనైనా సరే మీరు ఆ యొక్క అన్య ఆచారాల్లో పాల్గొనడం తప్పు. మన రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభువారి దృష్టికి వ్యతిరేకమైనదే. ఇతడు తన బంధువు, తన రక్త సంబంధికుడు బలవంతం చేస్తే చేశాడులేని యేసు ప్రభు అనుకోడండి. నీవు చేసిన కార్యమందు యెహోవా దేవుడు ఆనందించాడు. మరి చాలా సందర్భాల్లో కూడా మన ఆదివారం ఆరాధన ఎంతో ప్రాముఖ్యమైనది. అయితే క్రైస్తవులు
ఒక అన్య మతస్థుల పండుగలకు ఆరాధన కంటే ఎక్కువ ప్రాధాన్యతనిచ్చి వెళ్ళటం కూడా లోకంతో రాజీ పడటమే అండి. మరి చాలా సందర్భాల్లో ఇప్పుడు ఈ అబద్ధమాడటం తప్పదులే అని అబద్ధమాడటం కూడా లోకంతో రాజీ పడటమే అండి. మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. మీ జీవితంలో మీరు ఎన్ని సార్లు లోకంతో రాజీ పడుతున్నారు? ఈ లోకంతో రాజీ పడేటువంటి అంతరంగ పురుషుడు గనక మీలో ఉంటే, ఈ యొక్క అంతరంగ పురుషుడే దేవుని వద్ద నుండి సహాయం రాకుండా మీకు అడ్డుగా ఉంటుందనే విషయాన్ని ఈ సమయంలో మీరు గ్రహించాలి. మరి అదే విధంగా ఇశ్రాయేలు రాజైన యెహోరామును గనక మనం చూస్తే, సంపూర్ణంగా దేవునికి అప్పగించుకోనటువంటి స్థితిని ఈ యొక్క యెహోరాము జీవితంలో మనం చూస్తాము. ఇతని తండ్రి అయిన ఆహాబు, తల్లి అయిన యెజెబెలు ఎంతో దుర్మార్గంగా ప్రవర్తించినటువంటి వారు. ఇతని గురించి బైబిల్ గ్రంథం ఏమని చెప్తూ ఉందంటే, మరి 2 రాజుల గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనాన్ని గనక మనం చూస్తే, ఇతడు తన తల్లిదండ్రులు చేసిన ప్రకారము చేయక తన తండ్రి నిలిపిన బయలుదేవతా స్తంభమును తీసివేసెను కానీ, ఇతడు తన తండ్రి అయిన ఆహాబు, తన తల్లి అయిన యెజెబెలు చేసినటువంటి బయలుదేవతా స్తంభాలని తీసివేసి మంచి పనే చేశాడు. కానీ యెహోవా దృష్టికి చెడుతనము చేయటం మానకుండెను. వెంటనే ఇక్కడ మరొక మాట మనం చూస్తూ ఉన్నాం. బయలుదేవతా స్తంభాలని తీసివేశాడు కానీ మరి చెడుతనము చేయుట మానలేకపోతూ ఉన్నాడండి. తద్వారా ఇతనికి దేవుని సహాయము లభించట్లేదు. క్రైస్తవులమైన మన జీవితాల్లో కూడా మనం చూడవచ్చు. మన జీవితాల్ని మనం కొంతవరకే యేసు ప్రభువుకు అప్పగించుకుంటాం. సంపూర్ణంగా మన జీవితాల పైన ఆధిపత్యం యేసు ప్రభువుకు మనం ఇవ్వం. కొంతవరకే ఆధిపత్యం ఇస్తాం. కొంతవరకే యేసు ప్రభువుని మనం అనుసరిస్తాం, కొంతవరకు అనుసరించాం. మరి యేసు ప్రభు దేవుడనే అంటాం, నేను యేసు ప్రభు కుమారుడనే అంటాం. అందరికంటే చక్కగా ప్రతిరోజు సంఘ కూడికలకు హాజరవుతాం. చూడటానికి ఎలా ఉంటుందంటే, ఇతని యందు దేవుడు ఆనందిస్తున్నాడు అన్నట్లుగానే ఉంటుంది. కానీ మరి మనము మానుకోలేని బలహీనతలు చాలా ఉన్నాయండి. సంపూర్ణంగా దేవునికి నిన్ను నీవు అప్పగించుకోలేకపోతున్నావు. ఏదైనా నేను చాలా గ్రామాల్లో, పట్టణాల్లో చూస్తూ ఉంటాను. ముఖ్యంగా గ్రామాల్లో ఎక్కువగా చూస్తూ ఉంటాను. యేసు ప్రభు దేవుడు అంటారు, మేము ఆయన కొరికే బ్రతుకుతున్నాం అంటారు, సంఘంలో కీలకమైన సభ్యులమని అంటారు. కానీ వారి కుటుంబాల్లో ఏదైనా అనారోగ్యము, ఏదైనా సమస్య ఏర్పడితే వారు సంపూర్ణంగా ఉనికి అప్పగించుకోలేకపోతున్నారు. వెంటనే ఎక్కడ సోదే చెబుతారా, ఎక్కడైనా అంతరం వేస్తారా, ఎక్కడైనా తాయెత్తు కడతారా, ఎక్కడైనా టెంకాయ కొట్టి వస్తే మంచి జరుగుతుందా, ఎక్కడికి వెళ్ళాలి అనే ఆలోచనల వైపు మరల్చుకొని సంపూర్ణంగా వారు యేసు ప్రభుకు అప్పగించుకోలేనటువంటి స్థితిని మనం అక్కడ చూస్తాము. కొద్దిమందికి అయితే యేసు ప్రభు అంటే ఇష్టమే ఉంటది. కానీ వారి యొక్క త్రాగుడుతనాన్ని మానుకోలేక, వారి యొక్క బలహీనమైన స్వభావంలో నుండి వచ్చే శరీరపు అలవాట్లను దూరం చేసుకోలేక సంపూర్ణంగా దేవునికి అప్పగించుకోలేకపోతారండి. మరి ఇలాంటి బలహీనతల్లో ఉంటే కూడా దేవుని సహాయం అనేది ఒక విశ్వాసికి సంపూర్ణంగా అందదు. ఓ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యం వింటున్న ఓ ప్రియమైన క్రైస్తవుడా, దేవుడు నిన్నే అడుగుతూ ఉన్నాడు. నిన్ను నీవు పరీక్షించుకో, స్వీయ పరిశీలన చేసుకో. నీవు దేవునికి ఇంకా సంపూర్ణంగా ఎందుకు అప్పగించుకోలేకపోతున్నావు? ఏ బలహీనతల వైపు నువ్వు లాగబడుతున్నావో పరీక్షించుకొని సరిచేసుకోండి. దేవునికి ఇష్టంగా బ్రతికినట్లయితే దేవుని సహాయము మనకు సంపూర్ణంగా అందుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. అలాగే మనము ఇశ్రాయేలు రాజైన యెహోరాము, యూదా రాజైన యెహోషాపాతు యుద్ధానికి వెళుతూ
వారు ఎదోము రాజు సహాయాన్ని తీసుకున్నారు. అనగా ఒక అన్య రాజు సహాయాన్ని వారు తీసుకున్నారు. ఈ విషయాన్ని కూడా యేసు ప్రభు ఒప్పుకోడు. ఎందుకంటే దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, మీ పరిస్థితులతో, మీ సమస్యలతో యుద్ధం చేసే వాడిని నేను. మీరు దేని గురించి చింతింపద్దు. మీ ప్రతి భారము నా మీద వెయ్యి. నా మీద వేసి నువ్వు చూడు, నేను నీ పక్షాన యుద్ధం చేస్తాను, నీ పరిస్థితులను బాగు చేస్తాను, నీ సమస్యల్ని పరిష్కరిస్తాను అంటున్నాడు. అయితే ఇక్కడ మనము ఇశ్రాయేలు రాజు, యూదా రాజు, అన్య రాజు సహాయాన్ని తీసుకున్నట్లుగా ప్రార్థించినట్లే ప్రార్థించి, యేసు ప్రభు మీద ఆధారపడినట్లే ఆధారపడి, తిరిగి లోకము మీద ఆధారపడిపోతూ ఉన్నాం. లోకంలో ఉన్న వ్యక్తుల మీద మనం ఆధారపడిపోతున్నాం అనడంలో ఎటువంటి సందేహం లేదు. చాలా పరిస్థితుల్లో యేసు ప్రభు నమ్మక నీవు ఎన్నిసార్లు మన గ్రామంలో ముఖ్యులైన వ్యక్తులను, అధికారంలో ఉన్నటువంటి వ్యక్తులను నీవు నమ్మలేదు. ఎన్నిసార్లు వారి చేతుల్లో నువ్వు మోసపోలేదు, అవమానించబడలేదు. వారు ఎంతవరకు నీకు సహాయం చేయగలరు? అయితే ఒక క్రైస్తవ సంఘంలో కానీ, ఒక క్రైస్తవ కుటుంబంలో కానీ, వారి తదితర విషయాలలో ఏవైనా సరే యేసు ప్రభువు అన్యుల జోక్యాన్ని సహించడండి. క్రైస్తవులు ఈ లోకానికి వెలిగే జ్యోతుల వలె ఉండాలి, కానీ చాలా సంఘాలు, చాలా కుటుంబాలు నేటి కాలంలో అన్యుల చేత బుద్ధి చెప్పించుకునే పరిస్థితి రావటం చాలా బాధాకరమైన విషయం. కనుక ఓ ప్రియమైన క్రైస్తవుడా, నీ నీ జీవిత విషయంలో అన్యుల జోక్యం నీకు వద్దు. యేసు ప్రభు నీకు సహాయం చేస్తాడు. ఆయన మీద మనసుంచు. ఆయన మీద నమ్మకం ఉంచి నీ విశ్వాస యాత్ర నువ్వు కొనసాగించి చూడు. ఆయన నీ జీవితాన్ని అద్భుతంగా మార్చివేయగల సమర్థుడు. ఇంతవరకు మనం చూసుకున్నటువంటి ముగ్గురు వ్యక్తుల స్వభావాలు అంటే, యెహోషాపాతు లోకముతో రాజీ పడటానికి సాదృశ్యంగా మనం చెప్పుకున్నాం. ఇలాగ లోకంతో నువ్వు రాజీ పడుతున్న విషయాలు ఏవైనా ఉన్నాయా? ఇశ్రాయేలు రాజైన యెహోరాము సంపూర్ణంగా యెహోవా దేవునికి అప్పగించుకున్నటువంటి రాజుగా మనం చూసాం. ఇలాగూ యేసు ప్రభుకు సంపూర్ణంగా నువ్వు అప్పగించుకోలేనటువంటి విషయాలు నీలో ఏవైనా ఉన్నాయా? అలాగే వీరు సహాయము కోరినటువంటి ఎదోము రాజు, అన్యరాజు, మరి నీ జీవిత విషయాల్లో, నీ జీవితంలో జోక్యము యేసు ప్రభుదే ఉండాలి, కానీ అన్యులది ఉండకూడదు. నీ హృదయంలో, నీ మనసులో గనక, నీ అంతరంగంలో గనక ఇటువంటి ముగ్గురు వ్యక్తులు గనక ఉన్నట్లయితే, వెంటనే ఈ ముగ్గురు వ్యక్తులను నీవు నిర్మూలం చేసే ప్రయత్నం చేయాలి. లేనట్లయితే ఈ ముగ్గురు వ్యక్తులే దేవుని వద్ద నుండి సహాయము నీ వద్దకు దిగి రాకుండా అడ్డగిస్తున్నారు అనేటువంటి విషయాన్ని దేవుడు ఈ దినం స్పష్టంగా నీతో మాట్లాడుతున్నాడండి. మరి ఇక్కడ చూడండి, ఈ ముగ్గురు వ్యక్తుల్ని మనం తీసివేసుకోకుండా మన జీవితం అనే యుద్ధాల్లో మనం పోరాడితే, ఈ యొక్క యూదా రాజైన యెహోషాపాతుకు, ఇశ్రాయేలు రాజైన యెహోరాముకు, ఈ యొక్క అన్యుడైన ఎదోము రాజు ఎలాగో నీళ్లు లేక ప్రాణాపాయకరమైన స్థితిలో, దిక్కులేని చావు చచ్చేటువంటి స్థితిలోకి వచ్చారో, మన జీవితంలో గనక ఈ ముగ్గురు వ్యక్తులను మనం నిర్మూలన చేసుకోకుండా విశ్వాస యాత్రలో కొనసాగితే మన విశ్వాస జీవితాలు ఫలభరితంగా ఉండవు. అవి ఫలమీయని చెట్టు వలె ఉంటుంది. అది ఎండిన చెట్టు వలె అయిపోతుంది. మనలో ఉన్నటువంటి ఈ యొక్క ముగ్గురు వ్యక్తులు దేవుని సహాయాన్ని రాకుండా మనకు అడ్డగిస్తారనడంలో ఎటువంటి సందేహం లేదు. సరే, ఎంతైనా యూదా రాజైన యెహోషాపాతు యెహోవా యందు భయభక్తులు గలవాడు గనక అనాపాయకరమైన పరిస్థితుల్లో ఆయనకు వచ్చింది ఒక మంచి ఆలోచన. ఇక్కడ యెహోవా దేవుని ప్రవక్త యొద్ద ఈ పరిస్థితిని గురించి వివరించాలి అని. మరి అక్కడ ఎలీషా ఉన్నాడు. ఎలీషా దగ్గరికి వెళ్ళారు. ఈ యొక్క ఎలీషా ఆ యొక్క రాజులతో ఏమంటున్నాడంటే, ఈ యొక్క లోయలో చాలా గోతులను మీరు త్రవ్వండి. అయితే గాలియే లేకుండా, వర్షమే లేకుండా
మరి ఈ యొక్క లోయలో మీరు త్రవ్విన గుంతలు నీళ్లతో నిండిపోతాయి అని ఎలీషా ఆ యొక్క రాజులకు సెలవిస్తూ ఉన్నాడండి. మరి ఇది ఒక అద్భుతమే. ఎందుకంటే అది ఒక లోయ, అక్కడ తాగటానికి చుక్క నీరు కూడా లేనటువంటి పరిస్థితి. బహుశా అక్కడ వర్షం పడక ఎన్ని సంవత్సరాలు అవుతుందో, భూమి ఎంత బెట్టపోయిందో, ఎంత వర్షం పడితేనే అక్కడ గుంతలో నీళ్ళు ఆగాలి. అయితే వర్షం లేకున్నా, గాలి లేకున్నా, మబ్బులు లేకున్నా, వర్షం వచ్చే సూచన లేకుండానే మరి ఆ యొక్క గుంతలు నీళ్లతో నిండుతాయని ఎలీషా దేవుని పక్షాన ఇశ్రాయేలు ప్రజలకు సెలవిస్తున్నాడు. నిజంగా ఇది ఎంత గొప్ప విషయం! ఇది మనకు అర్థం కాని ఒక గొప్ప అద్భుతమే. అయితే ఎలీషా ఏమంటున్నాడంటే, దేవునికి ఇది అల్పమైన సంగతి అంటున్నాడు. మీరు చూడండి, 2 రాజుల గ్రంథము 3వ అధ్యాయం 18వ వచనంలో, ఇది యెహోవా దృష్టికి అల్పమే. అవునండి, ఇది యెహోవా దృష్టికి అల్పమే. చాలా అల్పమైన సంగతి ఇది. ప్రేమైన దేవుని బిడ్డలారా, మీ జీవితాల్లో, నా జీవితాల్లో దేవుడు కలగజేసుకొని మన సమస్యల్ని పరిష్కరించడము, మన నిరుద్యోగాల్లో మనకు సహాయం చేయడము, మన కుటుంబ పరిస్థితుల్ని చక్కబెట్టడము, మన అనారోగ్య పరిస్థితుల్లో మనకు ఆరోగ్యం ఇవ్వడము, మనకు లేని పరిస్థితుల్లో మనకు తృప్తి కలిగి ఉంచడము, గాఢాంధకారమైనటువంటి, భయంకరమైనటువంటి, భయాందోళనలు కలిగించేటువంటి పరిస్థితుల్లో, గుండెలు భయముతో దిగజారిపోతున్నటువంటి పరిస్థితుల్లో నిన్ను బలపరచడము, నిలబెట్టడము, నిన్ను ఒక శక్తిమంతునిగా చేయటము, నీ పరిస్థితులన్నిటిని బాగు చేయటము మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారికి ఒక అల్పమైన సంగతి అండి. అయితే మనం ఏం చేయాలి ఇప్పుడు అంటే, అది కూడా ఇక్కడే రాయబడి ఉంది. ఎలీషా ఏమంటున్నాడంటే, అయితే ఈ రాత్రి సమయంలో వర్షమే కానీ, గాలియే కానీ, మబ్బులే కానీ ఏవీ లేకుండా ఈ లోయలోకి నీళ్ళు వస్తాయి. అయితే ఈ నీళ్లు ఈ చోట నిలబడాలి, ఈ లోయలో. ఆ నీళ్లు మీరు త్రాగాలి, మీ పశువులు తాగాలి అంటే ఈ లోయలో మీరు చాలా గోతులను త్రవ్వించాలి అంటున్నాడు. ఒకవేళ వారు ఆ చాలా గోతులను త్రవ్వించకుంటే ఆ లోయలోకి వచ్చిన నీరు ఎక్కడ నిలబడుతుంది? నేరుగా దాని స్థానాన్ని అది దాటి వెళ్ళిపోతూనే ఉంటుంది కదా. ఆ లోయలోని గోతుల్లో నీళ్లు నిలబడినప్పుడు మాత్రమే ఆ రాజులు, వారి సైన్యము, వారి పశువులు తాగి తెప్పరిల్లుకొని యుద్ధం చేయుటకు బలవంతులవుతారు. మరి ఈ లోయ, ఈ నీరు, ఈ గోతులు మనకేం తెలియజేస్తుందంటే, నీరు అనేది దేవుని వాక్యము. లోయలో పొర్లుతున్న నీరు వలె దేవుని వాక్యము మన హృదయంలో నిలబడట్లేదండి. అంటే ఒక మాటలో చెప్పాలంటే, ఈ చెవిలో ఎక్కించుకొని ఈ చెవిలో విడిచిపెడుతున్నాం. దేవుని వాక్యానికి మన స్థానం ఇవ్వట్లేదు మన జీవితాల్లో. చాలా గోతులను త్రవ్వించండి. అంటే మీ హృదయాల్లో దేవుని వాక్యం నిల్వ ఉండే విధంగా మీ హృదయంలో దేవుని వాక్యానికి గోతులను త్రవ్వండి. దేవుని వాక్యానికి మీ హృదయంలో, మీ జీవితంలో స్థానం ఇయ్యండి. దేవుని వాక్యం ఎప్పుడైతే మీ హృదయంలో, మీ జీవితంలో నిల్వ ఉంటుందో, నివాసం చేస్తుందో, ఎప్పుడైతే దేవుని వాక్యానికి మీరు అధిక ప్రాధాన్యతనిచ్చి మీ హృదయంలో చాలా గోతులను త్రవ్వుతారో, అప్పుడు మీ యొక్క జీవిత ప్రతి సమస్యను పరిష్కరించడము యేసుక్రీస్తు ప్రభువారికి అత్యల్పమైన సంగతే. ఈ వాక్యం వింటున్న నీవు నీ జీవితంలో ఈరోజు ఏ యుద్ధం చేస్తున్నావో ఆలోచించుకో. ఇది నిరుద్యోగ యుద్ధమైన, వివాహ యుద్ధమైన, కుటుంబ యుద్ధమైన, అనారోగ్య యుద్ధమైన, మరి ఆర్థిక పరిస్థితి యుద్ధమైన, అప్పుల యుద్ధమైన, మరి ఏ యుద్ధమైనా సరే నీ హృదయంలో దేవుని వాక్యం సమృద్ధిగా నిల్వ ఉండే విధంగా చాలా గోతులను త్రవ్వుకున్నావంటే దేవుడు నీ పక్షాన ఉండి యుద్ధం చేస్తాడు. ఈ సమయంలో దేవుడు నీకు చెబుతున్నటువంటి మాట ఏంటంటే, నీ జీవితాన్ని, నీ పరిస్థితులను నీ పక్షాన ఉండి యుద్ధం చేసి నిన్ను గెలిపించడం నాకు చాలా అల్పమైన సంగతే. అయితే నీవు ఇంతవరకు వాక్యంలో విన్నట్లుగా ఈ అంతరంగంలో
ఉన్నటువంటి ముగ్గురు వ్యక్తులు అనగా లోకంతో రాజీ పడేటటువంటి వ్యక్తి, సంపూర్ణంగా యేసు ప్రభువుకు అప్పగించుకున్నటువంటి వ్యక్తి, మరి ప్రతి విషయంలో అన్యుల సహాయం మీద ఆధారపడేటువంటి వ్యక్తి, లేక ఈ మూడు స్వభావాలు గనక నీలో ఉంటే నువ్వు ఇప్పుడే వాటిని నిర్మూలన చేసి నీ హృదయంలో దేవుని వాక్యానికి చోటు గనక ఇస్తే, దేవుని వాక్యము నివసించే విధంగా నువ్వు చూసుకుంటే, నీ హృదయంలో దేవుని వాక్యానికి తగిన సమయం కల్పిస్తే, దేవుడు తక్షణమే వచ్చి నీకు సహాయం చేసి నీ పక్షాన యుద్ధం ఆడి నిన్ను గెలిపించుటకు సిద్ధంగా ఉన్నాడు అనేటువంటి విషయాన్ని ఓ ప్రియమైన క్రైస్తవులారా, దేవుడు స్పష్టంగా మనతో మాట్లాడుతున్నాడు. ఈ సమయం మనల్ని మనం పరీక్షించుకుందాం. ఇంకెంతకాలము దేవునికి వ్యతిరేకంగా మనం పోరాడి ఆయనతో దెబ్బలు తిని అవమానాల పాలై మన జీవితంలో ఓటమి పాలైపోతాం? ఇంకెంతకాలము మనం మన శరీర ఇచ్ఛలను నెరవేర్చుకుంటూ స్వయిష్టానుసారంగా మనము బ్రతుకుతాం? ఇంకెంతకాలము లోక విషయాలతో మనం రాజీ పడతామండి? చాలా మంది అంటారు, ఈ ఆదివారం విడిచి మా బంధువుల ఇంటికి వెళ్ళకుంటే వారు చాలా బాధపడతారండి, ఫీల్ అవుతారండి. చాలా మంది అంటారు, నాకు ఇష్టం లేదు కానీ వారు బలవంతం చేశారండి, నేను తప్పక అన్ని ఆచారాల్లో పాల్గొనవలసి వచ్చింది అని. నీ కష్టస్థితిలో ఎవరు నీకు తోడుగా ఉన్నారండి? నీ బంధువులు నీకు తోడుగా ఉంటారా? నీ ఎన్ని సమస్యల్లో నీ బంధువులు నీకు తోడుగా ఉన్నారు? వారు బాధపడతారని నువ్వు ఆదివారాలు ఎగరగొడుతున్నావు. వారు బాధపడతారని నువ్వు ఎందుకు అన్యాచారాల్లో పాల్గొంటున్నావు? యేసుక్రీస్తు ప్రభు వారికి వ్యతిరేకంగా బ్రతికి మనం ఏం సాధిస్తాం? ఆయన కోపాన్ని మనం తట్టుకుంటామా? జీవితంలో ఇంతవరకు మనం తిన్న దెబ్బలు సరిపోవా? ఇంకా దెబ్బలు తింటూనే ఉండాలా? మార్చుకుందాం మన జీవితాల్ని. యేసు ప్రభుకి ఇష్టకరంగా మార్చుకుందాం. లోకమందు వెలిగే జ్యోతుల వలె ఉందాం. ఆయన కొరకు ఒక గొప్ప విజయకరమైన జీవితాన్ని మనం జీవిద్దామండి. అట్టి కృప ప్రభువు మనకు దయచేయను కాక. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన దేవా, యేసుక్రీస్తు ప్రభువా, ఇంతవరకు మీరు వాక్యంతో మాతో మాట్లాడినందుకై దేవా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఉన్నాం. మనుషులమైన మేము బలహీనులమే, మాలో అనేకమైన బలహీనతలు ఉన్నాయి. మా బలహీనతలను అనుసరించి చాలాసార్లు మేము నిన్ను బాధ పెడతాం, నీకు వ్యతిరేకంగా జీవిస్తాం. నైనా మా యొక్క బాధలకు సమస్యలకు మేమే కారణమైపోతాం. ప్రభా, మా బలహీనతల్ని మీరు క్షమించండి. మా జీవితాల్ని మేము ఒకసారి స్వీయ పరీక్షణ చేసుకొని నీకు అయిష్టకరమైన విషయాలేవో వాటిని సరిచేసుకొని మా హృదయాల్లో నీ వాక్యానికి స్థానం ఇచ్చి నీ వాక్యానికి లోపడి జీవించి మరి నీ వద్ద నుండి మేము మేలులు, ఆశీర్వాదము, దీవెన పొందువారంగా ఉన్నట్లుగా యేసయ్య మీరు మాకు సహాయం చేయండి. దేవా, ఇదిగో ఈ వాక్యం వింటున్నటువంటి మీ దాసుల్ని, వారి కుటుంబాల్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. అయినా నీ కృపలో వారి ప్రతి విధమైన అవసరత అక్కర మీరు తీర్చండి. వారి సమస్యలు మీరు పరిష్కరించండి. వారి సమస్యలు ఏవో తండ్రి నీకు చక్కగా తెలుసు. అనారోగ్యం కావచ్చు, ఉద్యోగాలు కావచ్చు, కుటుంబ సమస్యలు కావచ్చు, ఆర్థిక పరమైన పరిస్థితులు కావచ్చు. దేవా, మీరే వారి జీవితాల్లో సహాయం చేయండి. మహిమ పొందుమని నీ కృప, నీ దయ ప్రభు ఆద్యాంతం మీరు అక్కడ వచ్చే వరకు, లేక మేము నీ యొద్దకు వచ్చే వరకు మాతో ఉంచుమని మా ప్రభువును రక్షకుడునైనా యేసుక్రీస్తు ప్రభువు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.